మీన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. బీఆర్ఎస్లో కవిత ఒంటరవుతున్నారా? బీఆర్ఎస్కు కవితకు మధ్య దూరం పెరుగుతుందా? కేసీఆర్, కేటీఆర్ కవితను పక్కన పెట్టేశారా అంటే ప్రస్తుత పరిస్థితులు నిజమేనని చెబుతున్నాయి. బీఆర్ఎస్పై కవిత వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న అధిష్టానం ఆమెను దూరం పెట్టినట్లు జోరుగా చర్చ నడుస్తుంది. తాజాగా కవిత స్థానంలో టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్గా కొప్పులీశ్వర్ను నియమించడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా కవిత బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ తనకు అండగా లేదని ఇటీవలే కవిత తన బాధను వెళ్లగక్కారు. అంతటితో ఆగకుండా పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరిస్థితులను వివరిస్తూ కేసీఆర్కు కవిత రాసిన లేఖలు దుమారం లేపాయి. దీనిపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. గత కొన్ని రోజులుగా ఒంటరిగా ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ కవితకు పార్టీ నుంచి సపోర్ట్ లభించడం లేదు. వారం రోజుల క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితకు మధ్య జరిగిన గొడవపై కూడా బీఆర్ఎస్ పెద్దలు ఎవరూ నోరు మెదపలేదు. దీంతో పార్టీలో కవిత ఒంటరిగా మారిందని చర్చ ఊపందుకుంది. దీనికి తోడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ను నియమించారు కేటీఆర్. దీంతో కవితను మెల్లమెల్లగా సైడ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కవితను నిజామాబాద్ బాధ్యతల నుంచి కూడా తొలగిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పరంగా కవితకు నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కీలకమైంది. గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమెను నిజామాబాద్ జిల్లా బాధ్యతల నుంచి కూడా ఆమెను తప్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాలు చూస్తుంటే కేటీఆర్, కవిత మధ్య అంతర్గత విభేదాలతో మరింత దూరం పెరిగే అవకాశం ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.